ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయా, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా తండ్రి మీ రక్షణ మాకు అనుగ్రహించుట వలననే ప్రభువా మేము తండ్రి క్షేమముగా ఉండగలిగాం. ఏ సమస్య లేకుండా కంటి నిండా నిద్రపోగలిగాము నాయన. అవును ప్రభువా, ఈ రోజును తండ్రి, ఈ విలువైన రోజును ఎంతో మంది చూడాలనుకున్నారు గాని అయ్యా వారికి లేని ఆ అవకాశము, ఆ బహుమానము మాకు దయచేశారు. అదేదో మా జ్ఞానమని, వివేచనని, తెలివితేటలని, డబ్బని తండ్రి మరేది కాదు ప్రభువా. కేవలం మీరు మాకు తోడై ఉండి మీ కృపను కుమ్మరించడం వల్లే ఈరోజు సజీవులంగా ఉన్నాము తండ్రి. అందును బట్టి కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీవు నాకు ఉత్తరమిచ్చు వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను అని కీర్తనల గ్రంథము 86వ కీర్తన 7వ వచనము ద్వారా తండ్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తండ్రి భక్తుడు కీర్తిస్తున్నట్లుగా అవునయ్యా, ఈ రోజున తండ్రి మేము ఎంతో మందిని సహాయం అడిగినా చెయ్యలేని స్థితిలో వారు ఉన్నారు ప్రభువా. కావాలని వారు మా మొరను విననట్లుగా ఉంటున్నారు ప్రభువా. కానీ మేము మొరపెట్టగానే మాకు సమాధానం ఇచ్చే దేవుడు ప్రభువా. ఎవరైతే ఈ రోజున ఆపదలో ఉండి మీకు మొరపెడుతున్నారో వారికి తండ్రి మీరు జవాబు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. వారికి ఉన్న ఆ సమస్య నుంచి విడిపించబోతున్నందుకు వందనాలు. వారికి ఉన్న ఆ ప్రతికూల పరిస్థితులను తొలగించబోతున్నందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ఈ ఉదయాన్నే ప్రార్థనలో ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో నా ప్రభు కార్యములు చేయగలడు అనే ధైర్యముతో ఏకీభవిస్తున్నారో ఈ రోజంతను బిడ్డలకు మీ సహాయం దయచేయండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. నాయనా, మేము ఆయా పనుల నిమిత్తం బయటికి వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. ఏ బిడ్డైతే ఈ రోజున ప్రయాణిస్తూ ఉన్నారో, ప్రయాణించబోతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి మీ రక్షణ దయచేయండి. వారు ఏ మార్గము గుండా ప్రయాణిస్తున్నప్పటికీ క్షేమకరముగా, సురక్షితముగా, ఏ ప్రమాదము లేకుండా అయ్యా వారు వెళ్ళి మరలా గృహాలు చేర్చబడే కృప దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నామయ్యా, ఏ పనిలో అయితే బిడ్డలు ఎదగాలని ఆశపడుతున్నారో ఆ పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, వ్యవసాయపు పనులు, చేతి పనులు తండ్రి అన్ని పనులను బహుగా దీవించండి నాయన. కావలసిన జ్ఞానం, బలము, తెలివితేటలు, వివేచన శక్తిని అయా ఏ విధంగా మాట్లాడాలో కూడా మీరే తెలియపరచండి ప్రభువా. ఆగిపోయి ఉన్న పనులు కూడా మీ కృపను బట్టి మరలా పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి. నూతనంగా ఈరోజు కార్యాలు ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు జరుపుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయా గృహాలలో తండ్రి యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, వృద్ధులు, అయా గృహిణులు ఒంటరిగా ఉంటున్నారు ప్రభువా. వారి పైకి ఎవరు రాకుండా, ఏ దుష్టుడు కన్ను వారి పైన పడకుండా మీ కాపుదల వారందరి ఎడల కుమ్మరించండి ప్రభువా. నాయనా, ఈ రోజున ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు ప్రభువా. అయ్యా మంచి జ్ఞానం వారికి దయచేయండి. కలవరం, భయం లేకుండా వారు చదివినవన్నీ కూడా గుర్తుంచుకొని ప్రతి వాటికి జవాబు చేయగలిగిన శక్తిని అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా ప్రార్థిస్తున్నాం. ఆయా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి యొక్క రిపోర్ట్స్లో, వారి యొక్క డెలివరీస్లో, చెకప్స్లో అన్ని విషయాల్లో మీరు తోడై ఉండండి తండ్రి. అయ్యా వారికి ఏ సమస్య రాకుండా మీరే భద్రపరచండి నాయన. అదేవిధంగా అయ్యా ప్రతి ఒక్కరికి కావలసిన ఆహారం మీరే దయచేయండి. ఎవరు కూడా ఈరోజు పస్తులు ఉండకుండా సహాయం దయచేయండి. అయ్యా ఆర్థికంగా వారికి ఉన్న అప్పులను తొలగించి వారిని తండ్రి ఆర్థికంగా బలపరచండి. అనారోగ్యాలను తొలగించి మంచి ఆరోగ్యముతో వారిని నింపండి ప్రభువా. అయ్యా ఈ రోజున తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితము అయ్యా పడిపోకుండా, మేము ఈ లోకంలో కలిసిపోకుండా, అయ్యా ఈ లోక ఆకర్షణలకు గురవ్వకుండా, ఎవరి చేతుల్లో తండ్రి ఎవరి మాటలు నమ్మి మోసపోకుండా అయ్యా మీ యొక్క వాక్య జ్ఞానము కలిగి మమ్మల్ని నడిపించండి తండ్రి. అయ్యా ప్రార్థిస్తున్నాము.
మా సమయాన్ని మేము వృధా చేసుకోనకుండా అయా సహాయం అనుగ్రహించండి. అయా ప్రభువా, ప్రతి ఒక్కరికి కూడా సమాధానకరమైన, నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాన్ని మీరే అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయనా, మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి బిడ్డలు ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ, కుటుంబాలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మేము తండ్రి, మాకు తెలిసిన కొందరికైనను మీ యొక్క విలువైన మాటలు ప్రకటించి వారికి షేర్ చేస్తూ మీ నామానికి మహిమ తెచ్చే విధంగా మా జీవితాలు మార్చమని యేసుక్రీస్తు వారి విలువైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.